సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. హలో ఎంఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుందండి. దాన్ని కొంతమంది మాత్రమే నిజం చేసుకోగలుగుతారు. అందరూ గోల్ని చూడగలుగుతారు కానీ మిడిల్లో ఉన్న ప్రాసెస్ ఎవరు చూడరు. దాన్ని నిజం చేసుకోవాలి అనుకుంటే దానికి కావాల్సినటువంటి మెంటల్ ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి, ఎలా సక్సెస్ అవ్వాలి అని అంటే ఒక కళను నిజం చేసుకోవాలి అని అంటే ఎలా మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, కళలను సాకారం ఎలా చేసుకోవాలి. ఫస్ట్ కళ ఉండాలి, నో డౌట్. చాలా పెద్ద పెద్ద వాళ్ళు చెప్పిన మాట ఇది. అవును, డ్రీమ్ బిగ్ అని. కాకపోతే చాలా మంది అబ్దుల్ కలాం గారు గుర్తొస్తారు, కళలను సాకారం చేసుకోవాలి. అటువంటి ఎంతో మంది మహానుభావులు చెప్పారు డ్రీమ్ బిగ్ అని, కళలు కలండి అని. అయితే అన్ఫార్చునేట్లీ చాలా మంది కళను మాత్రమే కంటున్నారండి. మీరు అన్నారే ఆ ప్రాసెస్ ఇంప్లిమెంటేషన్ దగ్గర ఎక్కడో ఏదో తేడా కూడా. విజువలైజేషన్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. షూర్. ఒక పిల్లగాడికి తన చిన్నతనంలో తను చూసిన పరిస్థితుల్ని బట్టి తనకు ఒక కళ ఉందండి. ఆ కళ ఏంటంటే, నేను ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేసి ఏ రేంజ్లో చేయాలంటే నా డిపార్ట్మెంట్స్లో, నా పరిధిలో ఎక్కడ అవినీతి జరిగినా నేను దాన్ని టాలరేట్ చేయకూడదు. నా పరిధిలో ఎంతవరకు కుదిరితే అంతవరకు ఆ అవినీతిని మొత్తం అంతం చేయాలి అని అబ్బాయికి కళ ఉందండి. ఓకే, పాసిబులేగా? ఎస్, డెఫినెట్లీ పాసిబుల్గా. అయితే ఆ కళని సాధించటానికి రైట్ ఆయన ప్రయత్నం మొదలుపెట్టాడు. ప్రయత్నం మొదలుపెట్టిన కొద్ది రోజుల్లో ఆయన ఎడంకాలకు పోలియో వచ్చింది. ఓకే, ఆ స్థాయికి పోవాలి అంటే చదువుకోవాలిగా. కానీ ఆ అబ్బాయి పరిస్థితి ఏంటంటే, అతనున్న విలేజ్లో గవర్నమెంట్ స్కూల్ కూడా ఓన్లీ ప్రైమరీ వరకే ఉంది, హై స్కూల్ కూడా లేదు. హై స్కూల్లో వెళ్ళి చదువుకోవాలంటే పక్క గ్రామానికి వెళ్ళాలి. పోనీ ప్రైవేట్ స్కూల్లో చదువుకుందామా, అది ఎంత చిన్న కాన్వెంట్ స్కూల్ అయినా డబ్బు కట్టి చదువుకునేంత ఆర్థిక పరిస్థితి వాళ్ళకు లేదు. వాళ్ళ నాన్నగారు సైకిల్ షాప్లో పనిచేసేవాళ్ళు, గాలి కొట్టడం, పంచర్లు వేయటం. వాళ్ళ అమ్మగారు చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరుగుతూ గాజులు అమ్మి డబ్బులు సంపాదించేది. పొట్టకూటి కోసం, పొట్టకూటి కోసం తప్ప ఇక సంపాదన లేదండి వాళ్ళకి. ఆర్ ఇంకో రకంగా చెప్పాలంటే, వాళ్ళు సంపాదించింది ఎంతవరకు సంపాదించగలిగారయ్యా అంటే ఓన్లీ పొట్ట నింపుకోవటానికి ఆ రోజుకి, అంతే. వాళ్ళ నాన్నగారు తెల్లారు లేచి సైకిల్ షాపుకు పోకపోతే ఆ రోజు గడుస్తుందో లేదో తెలియదు. ఈ పిల్లగాడు ఓకే, నాకంత పెద్ద కళ ఉంది, కళను సాకారం చేసుకోవాలి, నేను చదువుకోవాలి. చదువుకోవటానికి గవర్నమెంట్ స్కూల్ కూడా ప్రైమరీ వరకే ఉంది, ప్రైవేట్లో కట్టడానికి డబ్బులు లేదు. సరే, పక్క గ్రామంలో హై స్కూల్లో జాయిన్ అయ్యాడు. హయ్యర్ ఎడ్యుకేషన్, హై స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది. ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, +1 +2 12వ తరగతి అంటాం కదా. అవును. ఆ చదువుతున్నప్పుడు ఉన్నట్టుండి హెల్త్ పాడై వాళ్ళ నాన్నగారు చనిపోయారు. చనిపోతే ఆ అబ్బాయి పరిస్థితి ఏంటయ్యా అంటే, పక్క గ్రామం నుంచి వాళ్ళ గ్రామానికి వచ్చి వాళ్ళ నాన్నగారి అంత్యక్రియల్లో పాల్గొనటానికి బస్సు టికెట్కి 7 రూపాయలు, అక్షరాల 7 రూపాయలు ఆ పిల్లగాడి జేబుల్లో లేవు. ఇది ఆ అబ్బాయి మానసిక పరిస్థితి. కరెక్ట్గా 4 రోజుల తర్వాత ఎగ్జామ్ ఉంది. ఒకవైపు నాన్నగారు చనిపోయారన్న బాధ, ఇంకొక వైపు కనీసం వెళ్ళి నాన్నగారు అంత్యక్రియల్లో పాల్గొనడానికి బస్సు టికెట్కి డబ్బులు లేని పరిస్థితి. 7 రూపాయలండి, పెద్ద అమౌంటా? ఆ అబ్బాయికి పెద్ద అమౌంటే. ఆ అబ్బాయికి పోలియో అని చెప్పా కదా. అవును. సో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పాస్ ఉంది. ఆ పాస్ చూపిస్తే వాళ్ళు ఏమన్నారంటే, ఈ పాస్ మీద 5 రూపాయల టికెట్ వరకు వస్తుంది, ఇంకా 2 రూపాయలు కావాలి. 2 రూపాయలు. ఇప్పుడు ఆ బస్సులో ఆ అబ్బాయి 2 రూపాయలు ఇచ్చి వెళ్ళితే కానీ వాళ్ళ నాన్నగారు అంత్యక్రియలు చూడలేడు. ఈ మెంటల్ ట్రామాలో ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఆ ఎగ్జామ్ రాయలేదా, అనుకున్న కళ సాకారం కాదు. సరే, ఎక్కడో చోట వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఆ 2 రూపాయలండి, కరెక్ట్గా 2 రూపాయలు. ఇంటికి వెళ్ళాడు, నాన్నగారిది అంత్యక్రియలు అయిపోయినాయి. ఇప్పుడు నాన్నగారు సైకిల్ షాపులో పనిచేసేవాళ్ళు, ఇప్పుడు అది కూడా లేదు. అప్పుడు వాళ్ళమ్మ తప్పక గాజులు అమ్మటం మొదలుపెట్టింది. వాళ్ళమ్మతో పాటు ఈ అబ్బాయి గ్రామాలు తిరిగి గాజులు అమ్మాడు. ఒక పక్క చదువు,
చాలా పెద్ద డ్రీమ్, చాలా పెద్ద ఇంటెన్షన్తో కూడుకున్న డ్రీమ్ అండి. అదేదో జస్ట్ డ్రీమ్ కాదు, నలుగురికి ఉపయోగపడాలి అనే ఇంటెన్షన్. అవినీతిని నేను ఆపాలి నా వల్ల అయినంత వరకు, రైట్? ఒక పక్క చదవాలి, ఇంకొక పక్క ఇంటి పరిస్థితి ఇది. ఎలా అండి? ఫినాన్షియల్గా లేదు, ఇమోషనల్గా లేదు, మెంటల్గా లేదు, పరిస్థితులా ఏమీ బాలేవు. యువర్ గెటింగ్ ఇట్? కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయి ఇప్పుడు ఏ రేంజ్కి వెళ్ళాడంటే, ఆ అబ్బాయి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మారాడు. గ్రేట్. ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి జార్ఖండ్లో ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఆయన గారు ఇప్పుడు జనరల్ సెక్రటరీ. ఆయన గారి పేరు రమేష్, ఐఏఎస్ ఆఫీసర్ అండి. ఆయన గారు వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇది. యువర్ గెటింగ్ ఇట్? నిజంగా ఈ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఐఏఎస్ అవ్వటానికి ఈ బ్యాక్గ్రౌండ్కి అసలు పొంతన లేదండి. డ్రీమ్, ఓన్లీ డ్రీమ్ అండి. అవును, బ్యాక్గ్రౌండే లేదు అసలు. యువర్ గెటింగ్ ఇట్? నార్మల్గా ఐఏఎస్ లాంటి చదువులు చదవాలి అంటే నార్మల్గా జనాలు అనేది ఏంటి, ఏమేమి ఉండాలంటారు? అమ్మో, ఫస్ట్ కంపారిజన్ ఒకటి చూస్తారు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తారు. 10th క్లాస్ నుంచి హైయర్ స్టడీస్ వరకు ఎలా చదివాడు, ఎంత ఉంది, వీడికి ఇంత నాలెడ్జ్ ఉందా లేదా, అది కాకుండా ఫినాన్షియల్ సపోర్ట్. వీడి ఆశకు కూడా హద్దు ఉండాలి. ఐఏఎస్ అవుతాడంట, ఐపీఎస్ అవుతాడంట. దాని తోడు కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు సూటిపోటలు అయినటువంటి వాళ్ళు అవి కొన్ని, మన ఇంటి చుట్టుపక్కల ఉండేటువంటి మాట సూటిపోటు. వాడికి ఏ అర్హత ఉందో లేదో కానీ వీళ్ళు మాత్రం ఒక్కొక్క దానికి ఒక కోవకి అలా కట్టి పెట్టేస్తారు. అవునండి, డిజైన్ చేసేస్తారు. ఐఏఎస్ అంత అవ్వాలంటే ఫస్ట్ చూసేది ఏంటంటే అర్హతలు చూస్తారు. మీరు అన్నట్టు మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్, మంచి స్కూల్లో చదవాలి, మంచి కాలేజీలో చదవాలి, మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకోవాలి. మరి ఇవన్నీ తీసుకున్న వాళ్ళు ఐఏఎస్లు ఎందుకు కావట్లా అనేది నా క్వశ్చన్. ఇవన్నీ ఏమీ లేవు ఈ పిల్లగాడికి, ఇవన్నీ ఏమీ లేవు. చదివింది నార్మల్ గవర్నమెంట్ స్కూల్లో అండి. ఐఏఎస్కి ఎక్కడా కోచింగ్ తీసుకోవాలా? ఆయన ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేశారు. ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేస్తూ బీఎడ్ చేశారు. బీఎడ్ చేస్తే గవర్నమెంట్ టీచర్గా ఉద్యోగం వచ్చింది. ఆయన అక్కడితో ఆగల, ఆయన గోల్ అది ఐఏఎస్ అవ్వాలి. టీచర్గా చేస్తూ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాశారు. రాస్తే తహసీల్దార్గా పోస్ట్ వచ్చింది. అక్కడికి ఆగిపోవచ్చండి. ఆయనకున్న బ్యాక్గ్రౌండ్కి తహసీల్దార్ అయ్యాం, ఫెంటాస్టిక్ కదా. టీచర్ అయ్యాం, నాకు ఇంట్లో ఫినాన్షియల్గా సపోర్ట్ దొరుకుతుంది, చాలు, ఆగిపోవచ్చు. ఆగల. టీచర్ అయిన తర్వాత తహసీల్దార్ అయ్యారు. తహసీల్దార్ అయిన తర్వాత కూడా ఆయన గారు ఆగల. కాదు, నేను చెయ్యాల్సిందే. అది కూడా ఈజీగా రాలేదండి. ఫస్ట్ సారి యూపీఎస్సీ రాశారు, రాలా. సెకండ్ సారి రాలా. థర్డ్ అటెంప్ట్లో వచ్చింది. ఆల్ ఓవర్ ఇండియా 287 ర్యాంక్ ఆయన గారికి. నో కోచింగ్, నో బ్యాక్గ్రౌండ్. ఎంతోమంది ఇండియాలో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళలో ఎంతోమంది కష్టపడి కోచింగులు లేకుండా చదువుకొని వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి, ఈయన ఒక్కళ్ళే కాదు. కానీ నేను రమేష్ గారి స్టోరీ తీసుకోవటానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చాలామంది నేను ఒకటి అనుకున్నది నేను సాధించలేదు, ఎందుకు సాధించలేదురా అంటే యూజువల్గా చెప్పే రీజన్స్ ఏంటంటే, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు క్వాలిఫికేషన్ లేదు, నా దగ్గర డబ్బు లేదు, నన్ను మా ఇంట్లో వాళ్ళు చదివించలా, పెద్ద స్కూల్లో చదివించలా, బ్యాక్గ్రౌండ్ లేదు, నేను చిన్న గ్రామంలో ఉన్నా. యువర్ గెటింగ్ మై పాయింట్? వీటిని సైకాలజీలో లిమిటింగ్ బిలీవ్స్ అంటారండి, అపనమ్మకాలు. మనం ఒక పని అనుకున్నది చెయ్యలేకపోతున్నామంటే దానికి 95% కారణం ఏంటయ్యా అంటే మన మీద, ఆ చేసే పని మీద ఉన్న అపనమ్మకాలే. యూజువల్గా మన మీద మనకుండే అపనమ్మకాలు ఏంటంటే, ఐఎమ్ నాట్ టాలెంటెడ్ ఇనఫ్, టాలెంట్ లేదు, ఐఎమ్ అ ఫెయిల్యూర్, ఐఎమ్ ఫ్రమ్ అ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్. యువర్ గెటింగ్ ఇట్? నాకు సపోర్ట్ లేదు, ఇందాక చెప్పినట్టు నేను మంచి స్కూల్లో చదువుకోలే. ఈ అపనమ్మకాలు యాక్చువల్గా పని చేయకుండా ఆపుతుంటాయండి. రమేష్ గారు ఆ అపనమ్మకాలను పగలగొట్టారు. మనం అనుకున్న పని చెయ్యకుండా మధ్యలో మన మైండ్ ఒక పెద్ద గోడ నిర్మిస్తుందండి. దాన్ని లిమిటింగ్ బిలీవ్స్ అంటారు. ఆ గోడని బద్దలుగా పగలగొట్టి ఐఏఎస్ అయ్యారు ఆయన. సరదా కాదండి, నాట్ ఎట్ ఆల్ జోక్. ఇంట్లో తండ్రి లేడు, తల్లి చూస్తే ఈ పరిస్థితి. ఆయన ఐఏఎస్ అయ్యి తన గ్రామానికి వెళ్తే గ్రామం ఆయన్ని ఆహ్వానించింది.
ఎందుకంటే అదే గ్రామంలో కొన్ని సంవత్సరాల క్రితం ఆయన ఇల్లు తిరిగి గాజులు అమ్మాడండి. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కావాలి అంటే, కళలను సాకారం చేసుకోవాలి అంటే ఓన్లీ కళల కంటే సరిపోదండి. కళకు తగ్గ కమిట్మెంట్ ఉండాలి. కళకి తగ్గ కమిట్మెంట్ ఉండాలి. ఆ కమిట్మెంట్తో పాటు మనని ఏ అపనమ్మకాలైతే ఆపుతున్నాయో వాటిని బ్రేక్ చేయాలి. ఈ 3 గనక ఎప్పుడైతే సింక్ అయ్యాయో ఆ కళలు సాకారం చేసుకోవచ్చు. ఇది మాత్రం ప్రాసెస్ అండి. ఒకటి డ్రీమ్ ఉండాలి, ఒక గోల్ ఉండాలి, ఫెంటాస్టిక్. నెంబర్ 2 దానికి తగ్గ కమిట్మెంట్ ఉండాలి. కమిట్మెంట్కి అర్థం ఏంటయ్యా అంటే, కమ్ వాట్ మే, నో రీజన్స్, ఓన్లీ రిజల్ట్స్. మీరు రీజన్స్ ఇస్తున్నారా, కమిట్మెంట్ లేదు. రీజన్స్ ఇవ్వటం ఆపేశారా, రిజల్ట్ వస్తుంది. రమేష్ గారు చేసింది అదే. సో ఒకటి కళ, నెక్స్ట్ దానికి తగ్గ కమిట్మెంట్. నెంబర్ 3 మోస్ట్ ఇంపార్టెంట్, కళ ఉంది, కమిట్మెంట్ ఉంది, కానీ ఆ గమ్యస్థానం చేయడానికి మనల్ని ఏ అపనమ్మకాలు అయితే ఆపుతున్నాయో వాటిని కనుక్కొని బ్రేక్ చెయ్యలేదా, అంత దూరం అయితే పోం, వెనక్కి లాగేస్తుంది. మన మైండే మన వెనక్కి లాగుతుంది. ఈ 3 సింక్ అయితే మనం అనుకున్నది సాధించవచ్చు. అవును. ఇన్ షార్ట్, ఒక్క సెంటెన్స్లో చెప్పాలంటే రమేష్ గారు ఏ ప్రాసెస్ ఫాలో అయ్యారు, ఒక్క సెంటెన్స్లో చెప్పాలంటే, ప్రతి ఒక్కళ్ళకి ఎయిమ్ ఉంటుందండి కదండి. కళ, డ్రీమ్, అదే కదండి AIM. ఈ AIMలో IAM అంటే ఐయామ్ దాగుందండి. ఈ AIMలో అటు ఇటు తెస్తే IAM ఉంది. అంటే మనల్కి మనం ఎప్పుడు సింక్ అవుతామో, మన మీద మనకి ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో అప్పుడు మన ఎయిమ్, మనం 2 సింక్లో ఉంటామండి. వన్స్ సింక్ అయ్యామా, పరిస్థితులు, ఫెయిల్యూర్లు ఇవేవి ఆపలేవండి, బ్యాక్గ్రౌండ్లు ఇవేవి ఆపలేవు. ఈ సింక్రనైజేషన్ జరగాలి. రమేష్ గారి జీవితంలో అది జరిగింది. ఆయన గారిని అడిగారు, మీరు వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు రీచ్ అయిన ప్లేస్ ఏంటి. ఆయన ఏమన్నారంటే, నేను IAS కావాలి అంటే IAS అవ్వటానికి ఉపయోగపడేది నా మెంటాలిటీ, నా లొకాలిటీ కాదు. లుక్ ఎట్ దట్ స్టేట్మెంట్. అక్కడికి పోవాలంటే ఏం కావాలి, మెంటాలిటీ. జనాలు ఏం చేస్తున్నారు, అయ్యో నా పరిస్థితులు బాలే, అయ్యో ఇది లేదు. యువర్ గెటింగ్ ఇట్. మెంటాలిటీ ఎప్పుడైతే పవర్ఫుల్గా ఉంటుందో, మీ బ్యాక్గ్రౌండ్తో, మీ క్వాలిఫికేషన్స్తో, మీ ఫినాన్షియల్ కండిషన్స్తో దేంతో సంబంధం ఉన్నదండి, అనుకున్న కళ సాకారం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ MVN కశ్యప్ గారు. థ్యాంక్ యూ.